నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచి రోజులు వస్తాయి, భయపడొద్దు జగన్. రాజమండ్రి జీకే గార్డెన్స్ లో జరుగుతున్న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలతో కలిసి పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే దంపతులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన సవాల్ని స్వీకరించిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే జగదీశ్వరి. మంచి రోజులు వస్తాయని ఎవరు భయపడొద్దని మాజీ సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు జగన్ ధైర్యం చెప్పారు. మళ్లీ ప్రజలోకి వస్తానని, అందరికీ ఉంటానని చెప్పారు. పులివెందుల పట్టణ అభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు 100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజమండ్రి జీకే గార్డెన్స్ లో జరుగుతున్న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. నిన్న రాత్రి బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అయిన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ 11 మంది ఎమ్మెల్యేలలో
ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో, నలుగురు ఎంపీలలో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి. షర్మిలను కాంగ్రెస్ నుండి తొలగిస్తే వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లోకి జగన్మోహన్ రెడ్డి విలీనం చేస్తామన్నట్లు వార్తలు వస్తున్నాయని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అదే శాపంగా పరిణమించిందనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలు తప్పించి ఆ రోజు వార్తాపత్రికల్లో వ్యతిరేక వార్తలు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు కానీ ఏ రోజు ప్రచురితం కాలేదు. దానివల్ల ఇందిరాగాంధీ గారు కూడా వార్తాపత్రికలు చూసిన వెంటనే మొత్తం ప్రజానీకం అంతా, భారతదేశంలో ఉన్న ప్రజానీకం అంతా తనకు అనుకూలంగా ఉన్నారని భావించే అప్పటికే ఆవిడ రాజ్యాంగ సవరణ ద్వారా 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్న పార్లమెంట్ని కానీ 5 సంవత్సరాలు ఉన్న అసెంబ్లీ కాల పరిమితిని కానీ 6 సంవత్సరాలు చేసుకోవడం జరిగింది. అటువంటిది 1 సంవత్సరం సమయం ఉన్నప్పటికీ 1 సంవత్సరం ప్రీపోన్ చేసుకొని ఎన్నికలకు రావడం జరిగింది. తద్వారా ఆ రోజు ప్రజాగ్రహానికి గురి కావడం, ఆవిడ ఓడిపోవడం కూడా జరిగింది. ఆ రోజు ఒక నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టిన తర్వాత ఆవిడ 1 సంవత్సరం ప్రీపోన్ చేసుకొని ఎన్నికలకు రావడం, సుప్రీంకోర్టు ఆ రోజు ప్రతిపక్ష నేతలందరికీ బెయిల్ ఇవ్వడం, జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీ ఏర్పడడం, ఆ రోజు జనతా పార్టీ అఖండమైన విజయం సాధించడం జరిగింది. ఆ రోజైనా ఈ రోజైనా నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిస్తారనేది మనకు స్పష్టమైంది. 1978లో ఇందిరాగాంధీ గారు నోటీసుల ద్వారా ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో మరలా ఈరోజు 2024లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన చెప్పబెట్టి జరిగిందో ఈ రెండూ కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కూడా కాంగ్రెస్ అదే విధమైన విధానాన్ని అవలంబిస్తూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనేక కుట్రలు కుతంత్రాలకి తెరతీసినప్పటికీ ఇవాళ భారతదేశ ప్రజానీకం మరలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రధానిగా ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి ఇప్పుడే నిన్నటి రాత్రి జరిగిన విషయాలు కూడా బయటకు వచ్చాయి. సాక్షాత్తు పులివెందుల ఎమ్మెల్యే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి బెంగళూరులో డీకే శివకుమార్ గారితో భేటీ అయినట్టు, షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తను వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఒక ప్రతిపాదన ఇచ్చినట్టుగా, ఉన్న 11 మంది శాసనసభ్యుల్లో 9 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో తనకు అర్థం కాని పరిస్థితి. అందువల్ల తప్పనిసరిగా ఈ ప్రతిపాదన అంగీకరించమని మరి వేడుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి రాత్రి నుంచి. అంటే ఇవాళ ఇటువంటి వ్యక్తులు అందరూ మరలా కాంగ్రెస్లో చేరి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటానికి సంసిద్ధులవుతున్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా ఏకమయ్యే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం, మరలా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం మనందరం సంసిద్ధులు కావాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్న విద్యార్థినికి తెలియాల్సిన విషయాలు ఎమర్జెన్సీ రోజుల్లో మేము చదువుకోవడం తప్పించి ఈ విషయాలు ప్రత్యక్షంగా చూసిన పెద్దలు సత్యనారాయణ గారు లాంటి వ్యక్తులు మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చిన దత్తు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. హుజురాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితులు, పోలీసులు భారీ బందోబస్తు. కుతుకలూరులో శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో పులగం శాంత, కొవ్వూరి రామారెడ్డి, పులగం తిరుమలారెడ్డిలు మొక్కుకున్న 8,000 బూరెలు మొక్కును ఈ రోజు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్, కుతుకలూరు గ్రామ ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు.
స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్వేద ఫల పురుషార్థ క్షిత్యార్థ మమ ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థ మమ సమస్త దోష నివారణ మమ కామ్య జయత్వం క్షిత్యార్థ అభయ భక్త ఆంజనేయ ప్రాతకాల సమయేన దర్శన షోడశ పూజా నమో నమః ఆంజనేయాయ భయమాయుక్తాయ సంగ్రంథనో నిమిషమే కవీరः సదగుంషేణ అజగత్సాకమింద్రः ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మనజో మనజో గృహే గృహే మనజః మనజా వసంతి వసంతి మనజా మనజా వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవాసుమనస్యమానో సుమనస్యమానో దేవా దేవాసుమనస్యమానో సుమనస్యమానో దివి దివి సుమనస్యమానో సుమనస్యమానో దివి దివి దేవా దేవా దివి దివి దేవాః దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయుః సమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవే త్రిజే ప్రతిష్ఠతే. ఈ రోజు ఉదయం 11 గంటలకు చెల్పూరు హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తుండగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని దాదాపు 200 మంది పోలీసులు వేణవంక ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు అవినీతిని నిరూపించమని సవాల్ విసురుతున్నారని, మళ్లీ వారే పోలీసులను పంపి అరెస్ట్ చేయించుతారని, ఇదేనా కాంగ్రెస్ నేతలు తీరు? ప్రభుత్వం మీదే కదా, పోలీసు యంత్రాంగం మీ కనుసన్నల్లోనే నడుస్తుంది కదా, ఇప్పటికైనా నా సవాల్కు సిద్ధం కండి. నేను ఒక్కడే వస్తాను, కార్యకర్తలు కూడా నా వెంట రారు. నన్ను విడిచిపెట్టండి. నేను చెల్పూర్ హనుమాన్ దేవాలయం వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీ పోలీసులకు చెప్పండి, దమ్ముంటే నన్ను అనుమతించండి అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా ఆడికి చెల్పూర్ హనుమాన్ టెంపుల్ కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి ఆడికి పోనీయకపోయినప్పటికీ నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీ మీడియా సాక్షిగా తడి బట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని
ఇవాళ స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, నేను నమ్మినంత దేవుణ్ణి బహుశా ఈ నియోజకవర్గంలోనే ఎవరు కూడా నమ్మరు కావచ్చు, అంతగానం పూజలు భక్తి దేవుని మీద నాకు ఉంటుంది. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు సవాల్ విసిరినరు. మీ సవాల్ని నేను స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా ఇవాళ నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా. ఇవాళ ఎవరి కోసమో నీ కోసమో కాదు, ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించినరో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలవాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ఫ్లై యాష్ లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయాలటి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా? నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను. నిన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు, నీ కార్యకర్తలు అవసరం లేదు, పబ్లిక్ నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇద్దరం కలిసి పోదాం. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి. నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. ప్లస్ నువ్వు ఫ్లై యాష్ తో పాటు ఓవర్లోడ్ లారీలను ఎందుకు ఆపుతలేరు? ఆ ఓవర్లోడ్ పోయే లారీలో నాకు ₹1 కూడా నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు అనేది నువ్వు ప్రమాణం చేయాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నువ్వు ప్రమాణం చేస్తే నేను క్షమాపణ చెప్తా. ఓవర్లోడ్ లారీలు పోతలేవు అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? రెడ్ హ్యాండెడ్ గా నా దగ్గర ఉంది, నేను చూపిస్తా. కాబట్టి నేను దయచేసి రేపు కూడా పొన్నం ప్రభాకర్ గారు నాలాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్నా ఇవాళ, రేపు పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతాను. రేపాడ నీకోసం 11 గంటలకి వెయిట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తా ఉన్నాను. ప్రభుత్వం మీదే, పోలీసు వాళ్ళతో నన్ను అరెస్ట్ చేపియొద్దు, మీరు కూడా అరెస్ట్ కావద్దు. మీరు ఎందుకంటే ప్రభుత్వం మీరే, మంత్రి మీరే, ఏం లొల్లి లేదు. మొత్తం సెక్యూరిటీ పెట్టు, అందరినీ సెక్యూరిటీ పెట్టుకొని మన ఇద్దరమే వయసొద్దాం. టెంపుల్ లోపలికి పూజారులు ఉంటారు, ఆడ వయసొద్దాం. తడి బట్టలు ఇద్దరం ఆడే గుడిలోనే స్నానం చేద్దాం, ఇద్దరం లోపలికి పోయి ప్రమాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను. నేను సిపి గారిని ఇంకొకటి కూడా కోరుతా ఉన్నాను. పాపం పోలీసు వాళ్ళు ప్రజల భద్రత కోసం ఇలా సెక్యూరిటీ విధిస్తే సెక్యూరిటీ ఆడ చేసిరు, దీని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని అంటే, ఇప్పుడే నేను ఒక వీడియో చూసిన సోషల్ మీడియాలో, ఒకసారి ఆ వీడియో చూడండి. జమ్మికుంట ఎస్ఐ రాజేష్ గారి మీదకి ఏ విధంగా కాంగ్రెస్ గుండాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి. నేను దయచేసి సిపి గారిని కోరుతా ఉన్నా, డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీరు చూడండి ఎస్ఐ గారి మీదకి ఎట్లా పడుతున్నారో. ఖచ్చితంగా కొట్టనికే పోతున్నారు ఎస్ఐని. నేను డీజీపీ గారిని, సిపి గారిని, ఐజీ గారిని కోరుతా ఉన్నా, వెంటనే వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని రిమాండ్ చేయాలి, చట్టాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఆ ఘోరమైన చట్టానికి లోబడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే ఇవాళ పోలీసు వాళ్ళ మీదకి తిరగబడ్డారో వాళ్ళందరి మీద కేసులు చేయండి నేను దయచేసి డీజీపీ గారిని, సిపి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పోలీస్ డ్రెస్ ని కాపాడాలని మీరు
పోలీసుకున్న విలువలని మీరు కాపాడాలని సిపి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిని కురపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సందర్శించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, మలేరియా, టైఫాయిడ్ వంటి వివిధ రకాల వ్యాధులతో జాయిన్ అయిన రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై డాక్టర్లు రవి, త్రివేణి, రమ్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే 2020 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 2022 జనవరిలో ప్రారంభం కావాల్సి ఉన్నా ఇంకా ప్రారంభానికి నోచుకొని 50 పడకల ఆసుపత్రిని సందర్శించి పలు లోపాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ చేసి హెచ్చరించారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం భద్రగిరిలో ప్రారంభానికి నోచుకొని 50 పడకల ఆసుపత్రిని సందర్శించి గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిర్మించబడి ఉన్న ఆసుపత్రి పనుల నాణ్యతను, పనితీరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఇలా జరగడానికి గల కారణాలను ఆరా తీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట టీడీపీ సీనియర్ నాయకురాలు వెంపడపు భారతి మరియు పోలూరు శ్రీను, భూషణ్ రావు, మన్మథరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. మొత్తం ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, కారిపోతుంది పాపం. అసలు ఎలా కూడా పేషెంట్లు పాపం ఎలా ఉంటున్నారో ఏమో కానీ అసలు ఏ మాత్రం కూడా అది కూడా బిల్డింగ్ ఎప్పుడో ఇస్తారో కొద్దిగా చెప్పండి సార్. చేయండి సార్, చేసి ఎప్పటికీ ఇవ్వగలరు అని మీరు ఒకసారి చెప్పండి. ప్రజా అవసరానికి వినియోగించుకోదు, ప్రజా అవసరం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచి రోజులు వస్తాయి, భయపడొద్దు జగన్. రాజమండ్రి జీకే గార్డెన్స్ లో జరుగుతున్న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలతో కలిసి పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే దంపతులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన సవాల్ని స్వీకరించిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే జగదీశ్వరి.